విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో 5 నిందితుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో కీలక వివరాలను పోలీసులు రాబట్టారు. కోర్టు అనుమతితో రహంతుల్లా, షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంలను పోలీసులు 5 రోజుల పాటు విచారించారు. నిందితులు ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే రహస్య గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు విచారణలో అంగీకరించారు. ఆల్ హకీం చెప్తేనే పోస్టులు పెట్టామని నిందితులు తెలిపారు. నిందితుల బ్యాంక్ ఖాతాలపై పోలీసులు ప్రశ్నించారు. ఐసీఎస్, ఐక్యూఐఎస్ వంటి నిషేధిత సంస్థలతో వీరికి సంబంధాలు ఉన్నాయని, శిక్షణ కోసం పాకిస్తాన్కు వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారని పోలీసుల విచారణలో తేలింది. విజయవాడ ఉగ్రవాద లింకుల కేసులో 5 నిందితుల పోలీస్ కస్టడీ నేటితో ముగియనుంది. ఈ కేసులో కీలక వివరాలను పోలీసులు రాబట్టారు. కోర్టు అనుమతితో రహంతుల్లా, షరీఫ్, మహమ్మద్ డానిష్, మీర్జా సోహెల్ బేగ్, సైదా బేగం, అబ్దుల్ సలాంలను పోలీసులు 5 రోజుల పాటు విచారించారు. నిందితులు ఆల్ మాలిక్ ఇస్లామిక్ యూత్ అనే రహస్య గ్రూప్ను ఏర్పాటు చేసినట్లు విచారణలో అంగీకరించారు. ఆల్ హకీం చెబితేనే పోస్టులు పెట్టామని నిందితులు తెలిపారు. నిందితుల బ్యాంక్ ఖాతాలపై పోలీసులు ప్రశ్నించారు. ఐసీఎస్, ఐక్యూఐఎస్ వంటి నిషేధిత సంస్థలతో వీరికి సంబంధాలున్నాయని, శిక్షణ కోసం పాకిస్తాన్కు వెళ్లేందుకు కూడా సిద్ధపడ్డారని పోలీసుల విచారణలో తెలింది. మరింత సమాచారం మా కరెస్పాండెంట్ రాజ్ కుమార్ అందిస్తారు. రాజ్ కుమార్. రవి, ఏదైతే విజయవాడకి సంబంధించి టెర్రర్ లింకుల కేసులో ఏదైతే నేటితో పాటు 5 రోజులకు సంబంధించినటువంటి కస్టడీ ముగియనుంది. ఇప్పటికే విజయవాడ సిజిఎం కోర్టు ప్రత్యేకంగా ఏదైతే ఈ నిందితులకు ప్రధానంగా కస్టడీకి ఇవ్వాలని ఏదైతే పోలీసులు ఇచ్చినటువంటి పిటిషన్ మేరకు కస్టడీ అనుమతిస్తూ కూడా 5 రోజుల పాటు నిందితులను కస్టడీకి ఇచ్చినటువంటి పరిస్థితి ఉంది. మరి 5 రోజుల పాటు నిందితులను పోలీసులు చాలా సీరియస్ గానే విచారించినట్లు కూడా తెలుస్తుంది. ఎందుకంటే కస్టడీకి సంబంధించి కూడా కీలకమైనటువంటి అంశాలను ఈ 5 రోజులతో పాటు పోలీసులు కూడా రాబట్టినట్టు కూడా చెప్తున్నారు. మిగతా 7గురితో కూడా ఉన్నటువంటి సంబంధాలపైన కూడా పోలీసులు ఆరా తీస్తున్నారు. ప్రత్యేకంగా అల్ హకీం చెప్తేనే ఈ పోస్టులు పెట్టామని ఏదైతే ఇటు నిందితులు పోలీసులకు వివరించినట్లు కూడా తెలుస్తుంది. ప్రత్యేకించి కూడా ఏదైతే వీరికి సంబంధించి ఐఏఎస్, అదేవిధంగా ఐఏఎస్, ఐక్యూఎస్ కి సంబంధించినటువంటి వారితో ప్రధానంగా కూడా సంబంధాలు ఉన్నట్లు కూడా తెలుస్తుంది. ఈ శిక్షణ కోసం ప్రధానంగా పాకిస్తాన్ కు వెళ్ళడానికి కూడా వీరు సిద్ధమయ్యారని కూడా అటు ఏదైతే వివరాలు కూడా తెలుస్తున్నాయి. మరి నిందితుల బ్యాంక్ ఖాతాలపైన కూడా ప్రధానంగా కూడా పోలీసులు అన్ని విషయాలపైన కూడా ప్రధానంగా ఆరా తీస్తున్నారు. మరి ఈ నేపథ్యంలో అంటే ఏదైతే ఈ టెర్రర్ లింక్స్ అంటే అసలు వీరి మోటో ఎలా ఉంది, దేనికి సంబంధించి మోటో అనే దానిపైన కూడా ప్రధానంగా కూడా పోలీసులు దృష్టి సాధిస్తా ఉన్నారు. ప్రత్యేకించి ఈ వ్యవహారం పైన చాలా సీరియస్ అయినట్టు కూడా తెలిసినట్టు కేంద్ర ప్రభుత్వంగా, రాష్ట్ర ప్రభుత్వంగా ఈ వ్యవహారంలో చాలా సీరియస్ గా ఉన్నట్లు కూడా తెలుస్తుందని చెప్పుకోవచ్చు. రవి. రైట్, థ్యాంక్ యూ రాజ్ కుమార్.